కడప జిల్లా కార్పొరేషన్లో ఆమోదం చేసుకున్న బిల్లులను కమిషనర్ తిరస్కరించారు. ఇటీవల కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే మాధవికి మేయర్తో సమానంగా కుర్చీ వేయలేదని ప్రతిపక్ష కార్పొరేటర్లు సమావేశాన్ని అడ్డుకున్నారు. రెండుసార్లు ఇలాగే జరగడంతో 56 బిల్లులకు పాలకపక్షం ఆమోదం తెలిపింది. సమావేశంలో చర్చలు జరపకుండా ఎజెండాను ఆమోదించడంపై కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిల్లులను తిరస్కరించారు. కమిషనర్ నిర్ణయంపై న్యాయపరంగా వెళ్తామని వైసీపీ కార్పొరేటర్లు అంటున్నారు. ఈ విషయంపై వైసీపీ కార్పొరేటర్లు ప్రముఖ లాయర్ సుధాకర్ బాబ్జీతో చర్చిస్తున్నారు. నాకు కార్పొరేటర్లు అందరూ దాదాపుగా 33 మంది సంతకాలు చేసి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 23/12/2024 కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్లో అజెండా 52 ఐటమ్లతో కూడిన ఒక అజెండాను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 49 మంది మెంబర్స్ కూడా హాజరు కావడం జరిగింది. 40 మంది హాజరైనట్టుగా సంతకాలు కూడా చేశారు. తర్వాత ఈ 8 మంది మిగతా ఆపోజిట్ పార్టీ వాళ్ళు సభ జరగనీయకుండా గలాట చేస్తూ ఆ సభకు అడ్డుపడుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా 8 మంది కార్పొరేటర్ సస్పెండ్ చేయడం జరిగింది. ఈ 15 ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన నిధులు కాబట్టి ప్రజల సౌకర్యం కోసం సేవ చేసేదానికి కూడా మీరు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ న్యాయం చేయమని కోరినారు. నేను కూడా చదివి చట్టం చూసి చట్ట ప్రకారంగా ఒపీనియన్ కార్పొరేషన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. కడప కార్పొరేషన్లో బిల్లుల ఆమోదంపై ఇప్పుడు వివాదం నెలకొంది. కమిషనర్ ఆ బిల్లులను ఆమోదాన్ని తిరస్కరించడం జరిగింది. దీనిపై న్యాయపరంగా పోరాడతామని వైసీపీ కార్పొరేటర్లు అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ మూర్తి. ముఖ్యంగా చూసుకుంటే గడిచిన నెల 23వ తేదీ కూడా ఏదైతే కడప నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మేయర్ పక్కన కుర్చీ వేయాల నేపథ్యంలో కూడా అప్పుడు జరిగినటువంటి ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ ఉందో అది పూర్తి స్థాయిలో కూడా రసాబసాగా మారిన పరిస్థితి అందరూ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కూడా మేయర్ సురేష్ బాబు అలాగే వైసీపీకి చెందినటువంటి దాదాపుగా 36 మంది కార్పొరేటర్లు కూడా ఏదైతే జనరల్ బాడీ సమావేశం 2 సార్లు కూడా మీటింగ్ పూర్తి స్థాయిలో రసాబస అవుతుందో ఈ నేపథ్యంలో కూడా వాళ్ళైతే భోజన విరామాంతరం కూడా పూర్తి స్థాయిలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మేయర్ అలాగే వైసీపీ కార్పొరేటర్ గా సమావేశ మందిరానికి వచ్చి ఏదైతే 56 బిల్లులకు సంబంధించినటువంటి ఆమోదాలను కూడా మేమంతా కూడా ఆమోదం తెలుపుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దాన్ని కూడా పూర్తిగా మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు అయితే కనుక ఏదైతే కడప కార్పొరేషన్ పరిధిలో కూడా ఆ రోజు 56 బిల్లులను ఆమోదించుకున్నారు. దాని రెండింటి కూడా కడప కమిషనర్ అయినటువంటి మనోజ్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన తిరస్కరించడం జరిగింది. ఈ రోజు ఒక్కసారిగా మొత్తంగా ఏదైతే వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లతో కూడా పూర్తి స్థాయిలో కడప కమిషనర్ మనోజ్ రెడ్డిని కలవడం జరిగింది. అయితే గతంలో మేము ఆమోదం తెలిపాము, ఇవన్నీ ఎలా ఆపుతారని చెప్పి ఆయనతో కూడా పూర్తి స్థాయిలో భేటీ అయ్యి ఆయనతో మాట్లాడడం జరిగింది. అయితే ఇది ఖచ్చితంగా ఏదైతే బిల్లుకు సంబంధించినటువంటి అందరి మద్దతుతోనే జరుగుతుంది. ఇది ఆమోదం లేదు కనుకనే దీన్ని పూర్తి స్థాయిలో తిరస్కరించడం జరిగింది అని చెప్పి మనోజ్ రెడ్డి వైసీపీ కార్పొరేటర్లకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా ఏదైతే ఆ కమిషనర్ మనోజ్ రెడ్డితో మాట్లాడేంత కూడా ఇల్లీగల్ గా మేము వెళ్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీగల్ అడ్వైజర్ అయినటువంటి ప్రముఖ లాయర్ సుధాకర్ బాబ్జీతో కూడా వీళ్ళందరూ కూడా భేటీ కావడం జరిగింది. అయితే దీన్ని పూర్వాపరాలు అలాగే ఏదైతే కార్పొరేషన్ సంబంధించిన గెజెట్ ఎలాగుందో దాని ప్రకారమే మనం వెళ్దామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే మరోపక్క ఏదైతే కడప కమిషనర్ మనోజ్ రెడ్డి ఉన్నాడు ఆయన కూడా పూర్తి స్థాయిలో కూడా ఇది పూర్తి స్థాయిలో కూడా సమావేశంలో చర్చ జరగకుండానే పూర్తి స్థాయిలో మీరు ఆమోదం చేసుకున్నారని అలాగే దీనిపైన కూడా పూర్తి స్థాయిలో లీగల్ అడ్వైజ్ ఎలా ఉంటే అలా వెళ్దామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఈరోజు మొత్తంగా చూసుకుంటే కనుక 56కి సంబంధించిన బిల్లులు అయితే కనుక వాళ్ళు ఏదైతే వైసీపీ ఏకపక్షంగా చేసుకుందో దాన్ని అయితే కనుక కడప కమిషనర్ మనోజ్ రెడ్డి అయితే కనుక ఈ రోజు పూర్తి స్థాయిలో దాన్ని రద్దు చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.